హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ప్రాన్స్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని కడిగి పెట్టుకోండి. 1 కేజీ ప్రాన్స్కి 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోండి, 2 స్పూన్ల అల్లం, 1 స్పూన్ నూనె, 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక చక్కగా మ్యారినేట్ చేసుకోండి. అన్ని ప్రాన్స్కి చక్కగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత ఒక గిన్నె తీసుకొని బాగా వేడయ్యాక 1 కేజీ ప్రాన్స్కి 1, 2 అండ్ హాఫ్ 2.5 పావుల నూనె పోసుకొని ఆ నూనె కూడా వేడయ్యాక మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, మిరియాలు, తర్వాత బగారాకు, ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, 2 నుండి 3 మిర్చీలు కట్ చేసుకొని అవి కొంచెం మగ్గాక కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకొని తర్వాత అవి కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ధనియా, పచ్చి ధనియా ముందే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చక్కగా కలుపుకోండి. ధనియా స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నిటినీ దీంట్లో వేసేసుకోండి. ఒకసారి లైట్గా కలుపుకోండి. ముక్క విరగకుండా లైట్గా కలుపుకుంటే బాగుంటుంది. దీని మీద జనరల్గా మేమైతే ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు పోస్తామండి, సో దట్ అడుగు మాడకుండా ఉంటుందని. తర్వాత గిన్నె తీసేసి కొంచెం అయ్యాక దాంట్లో ఒక 4 టమాటాలు ముందే కట్ చేసి పెట్టుకోండి. ఈ 4 టమాటాలు దీని కర్రీలో వేసేసుకోండి. దీన్ని కూడా స్లోగా కలుపుకోవాలి. సేమ్ మళ్ళీ అలాగే బౌల్ పెట్టేసుకున్నాక మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కూడా తెలుస్తుంది ముక్క ఉడుకుతుందా లేదా అనేది. సో ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. సో దాని తర్వాత ఫైనల్గా మళ్ళీ కొంచెం ధనియా వేసేసుకొని గార్నిష్ చేసుకోండి. సో లాస్ట్లో ధనియా వేస్తే ఇంకా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్. సో ఇది వేడిగా సర్వ్ చేసుకుందాం. ఒక గిన్నెలో సపరేట్గా తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.